చెప్పు దెబ్బలకు సిద్ధమా అంటున్నాను. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం. మీ సిద్ధమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది, యూపీఏతోనే ఇది జరిగింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా. ఆ ద్రోహానికి బాధ్యులు మీరే. తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి, తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సావుకు కారణం మీరే, కాంగ్రెస్ పార్టీనే. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురిని కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే. ఆ తర్వాత 69లో రాష్ట్రం కావాలన్నప్పుడు 400 మంది చంపిన పాపం మీదే. ఆ తర్వాత 2004లో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా 400-500 మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే. నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైన, నిధుల విషయంలో జరిగిన ద్రోహమైన, ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైన, వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు. ఇవాళ నేను దాని మీద నిలబడున్నా. 299 తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆనాడు. దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడదామని అనుకుంటే మీ మూర్ఖత్వం. దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా, అమరవీరుల స్తూపం కాడ పెడతారా? మేము సిద్ధంగా ఉన్నాం. కృష్ణా గోదావరి జలాల్లో ద్రోహం చేసింది మీరు. అంతెందుకు ఆ 299 కూడా వాడుకోవడం చేతగాని దద్దమ్మలు మీరు. ఈ మాట నేనండి, కేఆర్ఎంబి అనేది మొన్న యాసంగిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎక్కువ తీసుకుపోయిండు, 650 టీఎంసీలు తీసుకుపోయిండు. వాస్తవానికి మీకు 350 పైన టీఎంసీలు ఉన్నాయి మీ వాటా ఈ సంవత్సరం. మీరు 220 వాడుకున్నారు, మిగతా వాడుకోండి తెలివిలేని సోయలేని సన్నాసులారా అని చెప్పి కేఆర్ఎంబి ఉత్తరం రాసింది. ఇదే ఉత్తమ్ కుమార్కి, ఇదే రేవంత్ రెడ్డికి. అయినా సోయి లేకుండా వండినరు. ఇవాళ ఇప్పుడు కూడా ఒకవైపు అలమట్టి ఎత్తు పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పటివరకు సోయి లేదు. ముందు మేం మాట్లాడిన తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అక్కడెక్కడో ఊర్లో పల్లెటూరులో మాట్లాడొచ్చిండు. మాట్లాడుతూ మళ్ళీ అబద్దాలు ఉలవేస్తున్నాడు. ఇవే తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవైపు బనకచెర్ల విషయంలో అదే ద్రోహం తెలంగాణకి కాంగ్రెస్ పార్టీతోని, కృష్ణ విషయంలో అదే ద్రోహము. ఆనాడు కేంద్రం చేతిలోకి తీసుకుంటుంది అని మాట్లాడితే కూడా ఇట్లనే మొదలు అబద్దాలు ఆడినరు. కేసీఆర్ ఇచ్చిపోయిండు అని చెప్పిండ్రు. నల్గొండ జిల్లా ప్రజలు చెప్పులతో కొట్టిన తర్వాత 1,00,000 మంది మీటింగ్ పెట్టి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, లేదు మేము ఇవ్వము అని. అంతకుముందు ఏం మాట్లాడినారు? నెల రోజులు కేసీఆర్ ఇచ్చేసిపోయింది అప్పుడే మాట్లాడినారు. ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎట్లా పెట్టినాం? మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని. ప్రజలు చెప్పు దెబ్బలు కొడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తలే, ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్కి సోయి వస్తలేదు. మా ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలున్నా నాలుగే కోసేస్తాం మళ్ళీ వస్తారంటే. పనికిమాలు అంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు? ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోరు వాళ్ళు తీసుకోకుండా నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఏడబడతాడ పట్టుకొని నాలుగో కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, అది బీఆర్ఎస్ పంచాయతీ కదా, అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా. అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు, చిల్లరగా చెయ్యరు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు. ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంతా కూడా చెయ్యరు కదా, అంత బూతులు తిట్టుకోరు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది? ఇప్పుడు లాంటి ఆర్డర్ ఏమైంది? ఇప్పుడు కొంపలు మునిగిపోయింది. ఇప్పుడు మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది? మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు. అవును, నేను అడుగుతాను, మళ్ళీ కూడా చెప్తాను. మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజార్టీ వచ్చింది. 80 మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సీఎల్పీ లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్ష గొంతు ఉండదని మేము అట్లా చేస్తలేమే. శాసనసభను 3-3:30 దాకా నడిపి
ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే అది వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్నడూ ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకుంటుంటున్నాం. కాళేశ్వరం పోతామంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం. ఏడు కొమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుని శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిలేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ టాలెంటెడ్. ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరంలే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త. ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతానే మాట మళ్ళవరన్న మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం. దొంగలు 10 సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు ఫామ్ హౌస్ లో వండుకుంటారు. ఒక బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు. తీసుకొని నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా, నీ డోజర్ కింద పండుకుంటా అని 2 బిల్లా దొంగలు బాబాబు అని మాట్లాడతారు. వెనకడి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్బిట్ లోడు నీళ్లు పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. ఈ నాటకాలు ఆడు తెలుసు. డోజర్ కింద పండుకుంటామే మనం మూసి ఆపుతానుకుంటాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈసారి మూసి నువ్వు డోజర్ కింద పండుకుంటాని యాక్షన్ చేసినా డోజర్ నీ మూసికెళ్ళి పోనిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మూసి ఆపనీయం. ఆ రోజు మోసపోయినాం నిన్ను చూసి. నిజంగానే అగ్గిపెట్టి దొరకలేదు అనుకున్నాం. కానీ ఈసారి మా బతుకులకు మేము బతుకుతాం. ఇంకో 60 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళకే 60 ఏళ్ళ కనబడతాం. కాళ్ళు వంకర అవుతాయి, పనులు మొత్తం పచ్చగా అవుతాయి. ఇవాళ వంగ చేత కాదు, ఇది బతుకులు. వారి మనుషులు వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళ సమస్యలు అధికారమే పరమాధిగా, పదవులే పరమాధిగా పనిచేసుకున్నారు, పరిష్కరించుకున్నారు తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు కనీసం ఒక్క డిఎస్సీ వేయలేదు. మేము డిఎస్సీ వేస్తే అడ్డుకున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలలో గ్రూప్ 1 పరీక్షలు కూడా 2 సార్లు రద్దు అయిపోయినాయి, సక్రమంగా నిర్వహించలేకపోయారు. ఈరోజు మేము చేస్తుంటే రద్దు చేయాలని కొట్లాడుతున్నారు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళు మేము చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఏమి చేయకూడదని మరి కాళ్ళల్లో కట్టబెట్టినట్టుగా ప్రతి దాంట్లో ఆబ్జెక్షన్ పెట్టడం కేవలం వాళ్ళ పదవుల ఆకాంక్షతోటి. కాబట్టి నిరుద్యోగ యువకులారా, ఉద్యోగులారా ఆలోచించండి. మా గవర్నమెంట్ రాగానే ఒక దిక్కు 10 ఏళ్లలో కానటువంటి డిఎస్సీని వేసి 11,000 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను మరి క్రియేట్ చేసుకుంటూ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉద్యోగుల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్నాం. కానీ ప్రతిదీ కూడా ఒక అంటే అజిటేషన్ రూపంలో, ఒక ఉద్యమం రూపంలో విధ్వంసం సృష్టించి అశాంతిని నెలకొల్పాలనేటువంటి కుట్ర కేవలం వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకుందంటే వాళ్ళ అధికారం పోయింది కాబట్టి ఇలాంటి కుట్ర. నిన్ననే కేటీఆర్ అంటాడు, మేమే ఆల్రెడీ మూసి